హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో దసరా అనగానే 10 డేస్ కదండి. సో 10 క్విక్ అండ్ ఈజీ డిషెస్తో వచ్చేసాను. ఫస్ట్ వన్ సుజీ గారెలు. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 కప్ ఆఫ్ వాటర్కి 1.5 కప్ సుజీ రవ్వ తీసుకుని జస్ట్ 2 మినిట్స్, అంటే 2 మినిట్స్ మాత్రమే బాయిల్ చేసుకోండి. 2 to 3 మినిట్స్. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్కడ ఉండలు కానీ ఏమీ లేకుండా కలుపుకోండి. ఆ తర్వాత నేనైతే నాకు అలవాటు అయిపోయి చేతి మీద ఇలా పెట్టుకున్నా. మీరు కావాలంటే పేపర్ కవర్ కానీ ప్లేట్ మీద కానీ ఇలా గారెల్లా చేసుకోవచ్చు. చాలా క్విక్గా ఫాస్ట్గా అయిపోతాయండి. ట్రస్ట్ మీ, నాకు వీడియో తీస్తుంటేనే నాకు 15 మినిట్స్ పట్టింది. 15-10 మినిట్స్లో అయిపోయింది. ఇంకా మీరు వీడియో ఏమీ తీయకుండా మీరు డైరెక్ట్గా చేస్తే మీరే ఆలోచించుకోండి. జస్ట్ మనకు టైం పట్టేది ఏదైనా ఉందంటే ఇలా ఆయిల్లో బాయిల్ అవ్వడం మాత్రమే. చాలా సింపుల్, చాలా ఈజీ అండ్ ఎంతో టేస్టీగా ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇవన్నీ కూడా నేను విడిగా షార్ట్స్ చేశాను. బట్ నాకు చాలామంది మెసేజ్ చేశారు, అక్క ఇవన్నీ ఒక చోట ఒక లాంగ్ వీడియోలో కలర్స్ చేయొచ్చు కదా అని. సో ఇది రైట్ టైం కదా, దసరాకి అందరికీ హెల్ప్ అవుతాయి ఇలా గారెలు ఇవన్నీ అన్న థాట్ తోటి చేశాను. సో మీ అందరికీ చాలా ఈజీగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఈ 10 డిషెస్లో 6 to 7 డిషెస్ మనకి దసరాకి చాలా క్విక్గా ఈజీగా హెల్ప్ అయ్యే డిషెస్ అండి. సెకండ్ వన్ వచ్చేటప్పటికి, ఇవి ఇండియన్ నాచోస్ అన్న పేరు పెట్టేశారు, కానీ మేమైతే చిన్నప్పటి నుంచి చక్రబాణాలు అలా అంటాము. ఇవి చాలా హెల్దీ, టేస్టీ కూడా. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ జీరా అండ్ ఒక 2 to 3 స్పూన్స్ నువ్వులు, కొంచెం గీ యాడ్ చేసుకుని 1 కప్పు వీట్ ఫ్లోర్. గుర్తుపెట్టుకోండి, నో రైస్ ఫ్లోర్, నో కార్న్ ఫ్లోర్, నో మైదా, నథింగ్, ఓన్లీ వీట్ ఫ్లోర్ మాత్రమే. ఫస్ట్ ఇలా ఉండలు లేకుండా కలుపుకొని అందులో కొంచెం వాటర్, అంటే మనం చపాతీకి ఎలా పిండి కలుపుకుంటామో అలాగా సాఫ్ట్ డవ్ లాగా కలుపుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా నేను. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇలా రోల్ చేసుకొని మనం అంటే సన్నగా మందంగా అలా కాదండి, మనం చపాతీకి ఎలా చేసుకుంటామో యాజ్ టీస్గా చపాతీకి లాగా చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ వీటిల్లో మనం స్వీట్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ హాట్ చేశాను. స్వీట్ ఏంటంటే ఇక్కడ నేను చేయలేదు, బట్ చెప్తున్నాను మీకు. కొంచెం జాగరీ కానీ షుగర్ కానీ ఉంటే అది సిరప్ లాగా చేసుకొని ఇవి ఏవైతే ఆయిల్లో ఫ్రై చేసుకుంటారో వాటిల్ని అందులో వేసుకోవడమేనండి. వెరీ వెరీ సింపుల్. ఒకవేళ స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళ కోసం నేను ఈలోపు మీకు ఆప్షన్ చెప్తున్నాను. ఒక్కసారి ఇలా రోటీ ప్రిపేర్ చేసిన తర్వాత నైఫ్తో కానీ చాకుతో కానీ స్పూన్తో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ పాసిబిలిటీని బట్టి నీట్గా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఇదేమి ఇంత స్పెసిఫిక్ షేప్ రావాలన్న రూల్ ఏం లేదు. టేస్ట్ బాగుంటే చాలు. మీరు ఎలా చేసినా కానీ మొత్తం నీట్గా ఫ్రై అయిన తర్వాత మంచిగా చాలా బాగుంటాయి. టేస్ట్ వైజ్, లుక్ వైజ్ కిడ్స్కి కూడా చాలా నచ్చుతాయి ఇవి. అండ్ మనం సీస్మే సీడ్స్ అంటే నువ్వులు యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అన్నమాట. ఇది కూడా అంతేనండి. ఇది కొంచెం మనకి డౌట్ చేసుకోవడానికే టైం పడుతుంది, బట్ అదర్వైజ్ చాలా అంటే చాలా సింపుల్. మీకు వీడియోలో చూపించాను కదా, ఒక్క పెద్ద చపాతీకి మనకి ఆల్మోస్ట్ ఒక 3 to చిన్న చిన్న బౌల్స్, ఒక 3 to 4 బౌల్స్ పైనే వస్తాయి ఇవి. అండ్ చాలా అంటే చాలా హెల్దీగా, టేస్టీగా ఉంటాయి. ట్రస్ట్ మీ, చాలా హెల్దీ. అండ్ ఏదో క్రిస్పీగా రావాలి, క్రంచీగా రావాలని వేరే ఫ్లోర్స్ యాడ్ చేయకండి. వీట్ ఫ్లోర్తోనే సరిపోతుంది. మీరు గీ యాడ్ చేస్తారు కాబట్టి ఆ క్రంచీ అనేది, ఆ అదేమంటారు క్రిస్పీ, అదంతా మీకు మంచిగా తగులుతుంది. సో జస్ట్ చెప్తున్నాను. అండ్ ఇది వచ్చేటప్పటికి చాలామంది ఏబీసీ జ్యూస్, యాపిల్, బీట్రూట్, క్యారెట్ అంటారు కదా, అలా మేము బీసీ స్క్వేర్ జ్యూస్ అంటున్నాము. సారీ, జస్ట్ జోక్ చేస్తున్నాను. సో బీట్రూట్, క్యారెట్ అండ్ క్యూక్యుంబర్, ఈ 3 కూడా ఈక్వల్గా తీసుకొని, అంటే లైక్ ఈక్వల్గా అంటే పీసెస్ కొంచెం ఈక్వల్గా వచ్చేలాగా తీసుకొని మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ జార్కి పెట్టేయడమే. ఇది చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ. చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ జ్యూస్ని 2 రకాలుగా చేసుకోవచ్చు అండి. ఒకటి ప్యూర్ లిక్విడ్ వితౌట్ పల్ప్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే పల్ప్ వచ్చేలాగా, అంటే లైక్ నోటికి మనకి పీసెస్ తగులుతూ లిక్విడ్ లాగా బాగుంటుంది. సో ఫస్ట్ మీకు ఓన్లీ జ్యూస్ చూపిస్తున్నాను నేను. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, సో ఇది ఓన్లీ జ్యూస్. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ చేస్తున్నది అదే ఉంచేసి లైట్గా వాటర్ యాడ్ చేసి పల్ప్తో పెడుతున్నాం అంతే. నో షుగర్ అండి. షుగర్ యాడ్ చేయడం వల్ల ఇంక యూజ్ ఉండదు. సో డైరెక్ట్గా మనకి ఇంగ్రీడియంట్స్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఉండాలి అంటే కనుక మీరు ఎటువంటి షుగర్స్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఈ 3 డైరెక్ట్గా పీసెస్ కట్ చేసుకొని జ్యూస్ వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అండ్ ఒకరోజు మీరు ట్రై చేయండి, ఒక 2-3 డేస్. డెఫినెట్గా చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ, మీ అందరికీ నచ్చుతుంది. విత్ పల్ప్, వితౌట్ పల్ప్, 2 విధాలా కూడా నచ్చుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వన్, ఇది చిన్నగా లెంతీ ప్రాసెస్, బట్
ట్రస్ట్ మీ చాలా అంటే చాలా టేస్టీ. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 కప్పు అటుకులు, 1 కప్పు సగ్గుబియ్యం, ఇంకొక దానిలో మినప్పప్పు, రైసు, కొన్ని మెంతులు కలుపుకోవాలండి. సో మినప్పప్పు రైసు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకున్నా పర్వాలేదు, రైస్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. బట్ ఏదైతే మీరు మినప్పప్పుకి రైస్కి వేసుకుంటున్నారో అందులో ఎగ్జాక్ట్లీ హాఫ్ క్వాంటిటీ సగ్గుబియ్యము, అటుకులు ఉండాలి. ఇవి 3 కూడా మినిమం 4 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మూడిటిని కూడా సపరేట్గా మిక్సీ గ్రైండర్లో పట్టుకొని కలపాలండి. గుర్తుపెట్టుకోండి, 3 కలిపి చేయకూడదు, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైం పడుతుంది. సో దానివల్ల సరిగా గ్రైండ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో సగ్గుబియ్యం ఒకసారి, అటుకులు ఒకసారి, ఇవి 3 కూడా సపరేట్గా మనం దోసపిండి ఎలా చేసుకుంటామో అలాగ గ్రైండ్ చేసుకుని నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మూడిటిని అప్పుడు మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ మినిమం 4 అవర్స్, గుర్తుపెట్టుకోండి ఈ విషయం. సో మొత్తం 3 కలుపుకొని కొంచెం సేపు పక్కన ఉంచుకుంటే మంచిదే, లేదు అన్నా కూడా పర్వాలేదు. వీటిల్ని ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ 2 to 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకొని అందులోకి ఈ పిండిని కలిపేసుకోండి. ఓకేనా? ఈ కలిపిన పిండిని పక్కన పెట్టుకోండి. ఈలోపు దోశలో టేస్ట్ కోసం మేము క్యారెట్, కొత్తిమీర, ఆనియన్, జీరా వేసుకున్నాము. మీకు ఎవరికైనా నచ్చితే పాలకూర కానీ, బీట్రూట్ కానీ, ఇలా వెజిటేబుల్స్ మీ ఓన్ చాయిస్. బట్ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంతేనండి, వెరీ సింపుల్. మనం నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకొని పైనవి చల్లుకొని మనకి దోశ అయిన తర్వాత ఒకసారి తిప్పుకొని అవి మంచిగా బాయిల్ అయిన తర్వాత, హీట్ అయిన తర్వాత తీసుకోవడమే. అండ్ ఇది మనకి టొమాటో చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, ఇలా ఏ చట్నీతో అయినా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక టిప్ అనుకోండి. బట్ టొమాటో చట్నీతో నాకు నచ్చుతుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్. గ్రౌండ్నట్ చట్నీతో అయితే కనుక జనరల్లీ ఎవరు ప్రిఫర్ చేయరు ఈ దోశని, ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ నోటికి తగులుతా బాగుంటాయి కదా. సో కొంచెం పులుపుతో బాగుంటుంది అనేది నా పాయింట్. మీరు ఇది డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఎలా వచ్చిందో నాకు మీరే చెప్పండి. అండ్ ఇది ట్రస్ట్ మీ, కిడ్స్ కంటే 3-4 ఇయర్స్ కాదండి, 1.5 2 ఇయర్స్ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సాఫ్ట్గా ఉంటుంది ఆ దోశ. సో అందరికీ నచ్చుతుంది. నెక్స్ట్ వచ్చి వెరీ వెరీ ఈజీ మష్రూమ్ ఫ్రై. ఇది ఏం లేదండి, హాట్ వాటర్లో మష్రూమ్ వేసాను పీసెస్ కట్ చేసి. సో దాంట్లో ఏమన్నా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ ఆఫ్కోర్స్ ఉండవు, బట్ స్టిల్ చాలా నీట్గా క్లీన్ చేసుకోవడం కోసమని ఒక 5 minutes పెట్టుకున్నాను మంచి బాయిల్డ్ వాటర్లో. మీరు వీడియోలో చూస్తున్నారు కదా. సో అయిన తర్వాత దాన్ని మొత్తం కూడా వాటర్ అంతా కూడా క్లియర్ చేసేసుకుంటున్నాను. అండ్ మొత్తం క్లియర్ చేసుకొని మష్రూమ్ మొత్తం అంటే లైక్ గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మష్రూమ్లో చాలా వాటర్ ఉంటుంది. సో మళ్ళీ దీన్ని వాటర్తో ఉంచొద్దు. వాటర్ ఎక్కడా లేకుండా కంప్లీట్ వాటర్ పోయే వరకు ఉంచుకొని ఆ తర్వాత ఇలాగ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు స్పైసెస్ అనమాట. స్పైసెస్ అనేవి స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదండి. అంటే సాల్టు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవి కామన్. దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, చాట్ మసాలా, పెరి పెరి మసాలా, ఇలాంటి మసాలాలన్నీ ఎవరి ఓన్ టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నేను మ్యాక్సిమం మీరు అందరూ గమనిస్తే డీప్ ఫ్రై కాకుండా మిగిలినవన్నీ కూడా నేను ఓన్లీ గీతోనే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఆయిల్ కన్నా గీ హెల్దీ అని. సో ఎవరి ఓన్ చాయిస్ వాళ్ళది, ఇది నా పర్సనల్ చాయిస్. సో మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, గీ మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా మష్రూమ్ని ఫ్రై చేసుకోవడమేనండి, అంతే. మీకు ఇంకా టేస్టీగా ఇంకా కొంచెం డిఫరెంట్ టేస్ట్గా రావాలి అనుకుంటే కొత్తిమీర కానీ పైన ఇంకేమైనా అలా జస్ట్ గార్నిషింగ్ లాగా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఈవెన్ లెమన్ చల్లుకొని తింటే కూడా బాగుంటుంది. చాలామందికి నిమ్మరసం నచ్చుతుంది కదా, సో అలా కూడా బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బేబీకార్న్ రెసిపీ. ఇవి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ బేబీకార్న్ మొత్తం కూడా పీసెస్ కట్ చేసుకుని ఇది కూడా హాట్ వాటర్లో వేసుకుని ఒక 5 minutes తర్వాత ఇలాగ వాటర్ అనేది ఏమీ లేకుండా కంప్లీట్గా వాచుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా పక్కన పెట్టుకున్న తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ స్పైసెస్, ఈ సాల్ట్, కారం, పసుపు, ఉప్పు, ఇది ఎవ్రీ లైక్ కామన్ థింగ్. అండ్ నాకు మీరు ప్రతి వీడియో షార్ట్స్ ఇంతకుముందు చూసిన ఇప్పుడు మీరు చూసిన కామన్ థింగ్ ఏంటంటే సాల్టు, పసుపుతో పాటుగా నాకు మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ కామన్ అండి. అండ్ ఇక్కడ నేను ఈరోజు కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను. ఇందులో మనం రైస్ ఫ్లోర్ యూస్ చేసుకోవచ్చు, కార్న్ఫ్లోర్ యూస్ చేసుకోవచ్చు, ఏదైనా యూస్ చేయొచ్చు. ఆ రోజు నేను అది యూస్ చేశాను.
సో నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా నీట్గా కలుపుకోండి. మీకు అర్థమైపోయింది కదా, ఆ పిండి అనేది నీట్గా కార్న్కి పట్టాలన్నమాట. ఆ తర్వాత ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఈ కార్న్ అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి. అంతే, వెరీ వెరీ సింపుల్. చాలా అంటే చాలా సింపుల్. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి బాగా హీట్ ఎక్కిన తర్వాత అవి ఒక ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. నేను మ్యాక్సిమం స్పైసెస్ కొంచెం తక్కువ వేస్తాను, మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. మెయిన్ రీజన్ మా బాబు కోసమని నేను ప్రతిసారి కూడా చాలా వరకు మీరు నోటీస్ చేస్తే స్పైసెస్ కొంచెం తక్కువే వేస్తాము. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ కదా, మీ టేస్ట్ బట్టి మీరు యాడ్ చేసుకోండి, ఓకేనా. అండ్ నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా చాలా చోట్ల చూపిస్తుంటే మంచి మంచి రెడ్డిష్ కలర్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. కార్న్ ఇలాగే వస్తుంది. అలా రావాలంటే మనం ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. నాకు తెలిసి అంత అవసరం లేదు అని నా ఫీలింగ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే టేస్ట్ బాగుంటే సరిపోతుంది అనేది నా పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా సింపుల్, పొటాటో ఫ్రై. ఇది మీరు పొటాటో పీసెస్ని నీట్గా డీప్ ఫ్రైలో చేసుకోవచ్చు. డీప్ ఫ్రైలో అవసరం లేదనుకున్న వాళ్ళు నార్మల్ కొంచెం ఆయిల్ వేసుకొని కూడా ఫ్రై చేసుకొని పీసెస్ పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత యాక్చువల్లీ ఇది ఆయిల్ కాదండి, గీ ముందే నేను బాయిల్ చేశాను, వీడియో తీయడం అవ్వలేదు. అందులో పీనట్స్, ఎండుమిర్చి, కరివేపాకు మీకు కనిపిస్తున్నాయి కదా అవి, అండ్ ఇంకా తాలింపులు అంటారు కదా, అంటే జీలకర్ర, మినప్పప్పు ఇలాంటివన్నీ. యాక్చువల్లీ వెల్లుల్లిపై మేము కొంచెం తక్కువ ప్రిఫర్ చేస్తాము, అందుకనే మీకు ఎక్కువ కనిపించదు నా డిషెస్లో. అండ్ చాలామందికి కూడా నో గార్లిక్ నో జింజర్ అనుకుంటారు కదా, ఆ రీజన్తో నేను ఇలాగ నో ఆనియన్ నో గార్లిక్ నో జింజర్ ఇలాంటివి కూడా ఎక్కువ చేస్తున్నాను. సో అండ్ పండగల రోజు ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో అందుకే ముందు ఒక డిస్క్లైమర్ లాగా చెప్తున్నాను. మీకు నచ్చితే మీరు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. సో మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా తాలింపులన్నీ, కరివేపాకు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పొటాటో ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో అదే పొటాటోని జస్ట్ ఇంకొకసారి వేసి, ఇప్పుడేమి ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి, హార్డ్లీ 2 to 3 minutes అంతే. ఆల్రెడీ లోపల మంచిగా ఉడికిపోయి ఉంటుంది, మీకు ముక్క పట్టుకుంటే అర్థమైపోతుంది. దానికి కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు, అండ్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కారం, అగైన్ కారము ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. అవన్నీ కూడా మంచిగా కలుపుకొని చేస్తే అయిపోతుంది. జనరల్గా ఫెస్టివల్స్ అంటే ఫస్ట్ ప్రిఫర్ చేసేది మామిడికాయ పప్పు, పొటాటో ఫ్రై, సాంబారు, పొటాటో ఫ్రై అన్నిటికీ కాంబినేషను. సో మీకు అది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది బ్రోక్లీ అండి, ఫస్ట్ కట్ చేసింది. అండ్ ఇది బ్రోక్లీ టిక్కీ అనుకోవచ్చు. నేమ్స్ అనేవి మనం పెట్టుకుంటున్నాము, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే టేస్ట్ ఇంపార్టెంట్ నాకైతే. సో బ్రోక్లీని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను, క్యారెట్ తురుముకున్నాను మీరు చూసారు కదా, అండ్ ఈవెన్ ఆనియన్ని కూడా చిన్ని చిన్ని ముక్కల కింద కట్ చేసుకుంటాను. అండ్ కొత్తిమీర కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీకు కావాలని కూడా నేను ప్రతిసారి చెప్పినట్టుగా బీట్రూట్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. జనరల్గా మా బాబుకు కొంచెం క్యారెట్ ఉంటే నచ్చుతుంది, అందుకని. సో అవన్నీ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 2 to 3 spoons, ఇది ఇక్కడ నేను గ్రామ్ ఫ్లోర్ ఆర్ బేసన్ ఫ్లోర్, శనగపిండి అంటారు కదా, అది యాడ్ చేసుకున్నాను. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. సో నీట్గా ఏమంటారు, మొత్తం ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో వాటికి ఈ ఫ్లోర్ని యాడ్ చేసుకొని, ఆ తర్వాత యాజ్ యూజువల్ మన స్పైసెస్ ఉన్నాయి కదా, సాల్ట్, కారం, ఉప్పు, నేను ప్రతిసారి రిపీట్ చేస్తే నాకే నవ్వొస్తుంది, బట్ మీ అందరికీ అర్థమైపోయింది కదా. సో ఈ స్పైసెస్ ఏమేమి కావాలో ఆ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఛాన్స్ ఉన్నంత వరకు కొంచెం మిరియాల పొడి వేసుకోండి, హెల్త్కి మంచిది కాబట్టి. బట్ చాలామందికి మిరియాల పొడి టేస్ట్ నచ్చదు కాబట్టి అది ఆప్షనల్. బట్ ఉప్పు, కారం, పసుపు ఇవి 3 మ్యాండేటరీ. అండ్ జీరా పౌడర్ కూడా అండి, జీరా పౌడర్ టేస్ట్ చాలా బాగుంటుంది. మా దగ్గర యాక్చువల్లీ ఈ గరం మసాలా, ధనియాల పొడి అవి అయిపోయినాయి, అందుకనే ప్యాకెట్ తెచ్చుకోవాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ వాటర్ వేయకూడదండి, కొంచెం ఆయిల్ బాయిల్ చేసుకుని ఆ హాట్గా ఉన్నటువంటి ఆయిల్ అది వేసుకొని కలుపుకోవాలి. సో దాన్ని బట్టి టిక్కీ అనేది చాలా టేస్టీగా, మనకి కొంచెం సాఫ్ట్గా అండ్ అట్ ద సేమ్ టైం టేస్టీగా ఉంటుంది. సో నేను మీకు వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా అయిన తర్వాత గ్యాస్ మీద పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని గీని వేసుకొని మంచిగా హీట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అలాగా మొత్తం కూడా రౌండ్గా టిక్కీలాగా చేసుకోండి. సో ఇవి చాలామంది డిఫరెంట్ నేమ్స్ అండి, కట్లెట్స్ అంటారు, టిక్కీస్ అంటారు. సో ఇది బ్రోక్లీ టిక్కీ అంటారు. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది 5-10 minutes అండి, ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. మీడియం టు హై పెట్టక్కర్లేదు, మీడియంలో పెట్టుకుంటే 5 minutesలో మీకు వన్ సైడు, నెక్స్ట్ 5 minutesలో ఇంకొక సైడు అయిపోతుంది. నెక్స్ట్
ఇది నేను పేరు చెప్పను, మీరే చూడండి. ఫస్ట్ థింగ్ 2 పొటాటోస్ నీట్గా బాయిల్ చేసుకొని మంచిగా మ్యాష్ చేసుకోవాలి. నేను మీకు వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలాగా, ఎక్కడ కొంచెం ఉండకూడదండి. ఆ తర్వాత ఇక్కడ మీరు ఏ ఫ్లోర్ అయినా యూస్ చేసుకోవచ్చు, రైస్ ఫ్లోర్, మ్యాక్సిమం మైదా అయితే అవాయిడ్ చేయండి. మీరు ఇప్పుడు దాకా నోటీస్ చేస్తే నేను వీట్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్ అన్నీ యూస్ చేస్తాను, కానీ మైదా యూస్ చేయను. తెలిసి ఎందుకులే హెల్త్కి అన్నట్టుగా. సో ఇది రైస్ ఫ్లోర్లో పెట్టాను, మీరు కార్న్ ఫ్లోర్ కావాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మంచిగా ఇప్పుడు ఉండలు ఉన్నాయి చూసి అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, అలాగా కలుపుకొని కొంచెం పాలు వేసుకోండి. ఇవి యాక్చువల్లీ ఏంటంటే నో స్వీట్ పొటాటో బిస్కెట్స్ వితౌట్ షుగర్ అన్నమాట. ఇది సాల్ట్ అండి, షుగర్ కాదు. సో మొత్తం నీట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం గట్టిగా అయ్యేలాగా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకుని ఒక స్పూన్తో కానీ నైఫ్తో కానీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దాని మీద మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది ఫోర్క్తో కానీ, చాలామంది దగ్గర ఇలా బిస్కెట్స్కి సంబంధించినటువంటి డిజైన్స్ ఉంటాయి ఆల్రెడీ రెడీగా. అలా ఉన్న వాళ్ళు మీకు నచ్చిన షేప్లో మీరు పెట్టుకుని ప్రెస్ చేసుకోవచ్చు. నా దగ్గర అలాంటివి ఏమీ లేవు. సో నేనేం చేశానంటే మీకు వీడియోలో చూస్తున్నారు కదా, ఫోర్క్ తోటి అడ్జస్ట్మెంట్ అలా చేసుకుంటున్నాను. చేస్తే మీకు ఒక మంచి డిజైన్ లాగా వస్తాయి. మనకి ఫైనల్గా ఫ్రై అయిన తర్వాత మంచి బిస్కెట్స్ లుక్ వస్తాయి. సో ఇవన్నిటిని కూడా నీట్గా చేసుకొని యాజ్ యూజువల్ మంచిగా ఆయిల్ని హీట్ చేసుకొని ఇవి ఫ్రై చేసుకోవడమేనండి. ఎవరికైనా ఈ బిస్కెట్ స్వీట్గా కూడా తినాలి అనుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా జాగరీ కానీ షుగర్ కానీ సిరప్ లాగా చేసుకుని, అంటే అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు, ఒక కొంచెం షుగర్ వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. అది పాకం కొంచెం లేత నుంచి ముదురు అవుతున్న టైంలో ఆఫ్ చేసుకొని ఇవి అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. బట్ మ్యాక్సిమం మేము మా బాబుకి షుగర్ ఛాన్స్ ఉన్నంతవరకు అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి నేను ఎక్కువ ఇలాంటి హాట్వే చేస్తున్నాను. అఫ్కోర్స్ ఆయిల్ ఆల్రెడీ అంత హెల్దీ కాదు, బట్ స్టిల్ అన్నీ మనం పూర్తిగా మేనేజ్ చేయలేము కదా. సో ఉన్న వాటిల్లో ఇలాగా మీకు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. సో మీ దగ్గర ఇంకేమైనా మంచి మంచి డిజైన్స్ ఉంటే కూడా మంచిగా కూడా బిస్కెట్స్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది ఫోర్క్తో నాకు ఏదో థాట్ వచ్చి అలా చేశాను. సో ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. నెక్స్ట్ ఇది క్యాబేజ్ ఆమ్లెట్ వితౌట్ ఎగ్. సో మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యాబేజ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, అలాగే ఆనియన్ కూడా కట్ చేసుకోండి. ఇదైతే చాలా అంటే చాలా సింపుల్, చాలా ఈజీ అండి. ఆ తర్వాత మీకు చూపిస్తున్నాను కదా బేసన్ ఫ్లోర్ అంటే శనగపిండి. ఇవేమి ఈ పిండే యూజ్ చేయాలన్న రూల్ లేవండి, బట్ కొన్నిటికి కొన్ని టేస్ట్లు ఒకలా బాగుంటాయి కాబట్టి మేము యూజ్ చేస్తున్నాను. సో శనగపిండి తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మన స్పైసెస్కి వచ్చేసాయండి. ఇంకొకటి మీరు అందరూ నోటీస్ చేస్తే నేను పచ్చిమిర్చి ఎక్కడ యాడ్ చేయలేదు, మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు, అసలు అందులో ఏమీ ప్రాబ్లం లేదు. బట్ యాజ్ యూజువల్ మా బాబు మీకు తెలుసు కదా, చిన్నపిల్లలు చిల్లీలు ఇష్టపడరు, అందుకని చెప్పి నేను అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఎలాగో కారం కొద్దిగా వేస్తున్నాను కాబట్టి. ఇవన్నీ శుభ్రంగా కలుపుకున్న తర్వాత మీకు వీడియోలో చూపించినట్టుగా ఆమ్లెట్ లాగా వేసుకోవచ్చు. ఇలా పొయ్యి దగ్గర హీట్ ఎక్కువ అలవాటు లేని వాళ్ళు డైరెక్ట్గా చేయి పెట్టకండి, నాకు అలవాటు అయిపోయింది. సో ఇంతేనండి, చాలా సింపుల్. మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్లీ ఇలాగ నేను ఒక చేత్తో వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటా చాలాసార్లు, అందుకే నేను మ్యాక్సిమం తీయలేను. బట్ స్టిల్ నేను ఛాన్స్ ఉన్నంత వరకు వీడియోస్ తీస్తూనే ఉంటాను. అంతేనండి, బాయ్.